ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రతి ఉదయం వేకువనే లేచి దేవుని వాగ్దానములు వినుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేయుచున్నాను. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి 2 కొరింథీ 9వ అధ్యాయము 12వ వచనం. ఏలయనగా ఈ సేవను గూర్చిన పరిచర్య పరిశుద్ధుల అక్కరలకు సహాయము కలుగజేయుట మాత్రము కాకుండా అనేకులు దేవునికి చెల్లించు కృతజ్ఞతా స్తుతుల మూలముగా విస్తరించుచున్నది. ఆమెన్, హల్లెలూయా. అపొస్తలుడైన పౌలు తిమోతి గారులు మనకు ఈ విధంగా తెలియజేయుచున్నారు. పౌలు తిమోతి గారులు చేయుచున్న సేవా పరిచర్య పరిశుద్ధుల అవసరమునకు సహాయము చేయుట కాకుండా అనేక మంది ప్రజలు దేవుని తెలుసుకొని కృతజ్ఞతా స్తుతులు చెల్లించుట వలన దేవుని సేవ విస్తరించుచున్నది. కాబట్టి ప్రియ సహోదర సహోదరి, దేవుని సేవను, ఆయన పరిచర్యను విస్తరింపచేయాలి. దేవుని సేవ పరిచర్యను చేయడానికి మనము ఎంత సమయాన్ని కేటాయిస్తున్నాము? రోజంతా మన అవసరతల గురించి, మన యొక్క ప్రయోజనాల గురించి, మన యొక్క విలాసాల నిమిత్తము గడిపేస్తున్నాము. కొంత సమయమైనా దేవుని పరిచర్య చేస్తున్నామా? ఒక్కసారి మనలను మనము పరీక్షించుకుందాము. పౌలు తిమోతి గారులు దేవుని పరిచర్యను ఎందుకు చేస్తున్నారు? మరి పౌలు తిమోతి గారులు కేవలము దేవుని పరిచర్య చేయుటకు, ఆయన సేవను విస్తరించడానికి ఎందుకు కష్టపడుచున్నారు? పౌలు తిమోతి గారులు దేవుని అంగీకరించిన బిడ్డలు, పరిశుద్ధులు, ఆయన సేవలో పాలిభాగస్థులు, దేవుని రుచి చూచి ఎరిగినవారు. దేవుడు మన అందరికీ బాధ్యత అప్పచెప్పినారు. దేవుని పని ప్రతి ఒక్కరము చేయాలి. ప్రతి ఒక్కరూ మారు మనసు పొంది రక్షింపబడాలి. నీవు నేను పౌలు తిమోతి వలె ఆయన సేవ చేద్దాం. దేవుని దీవెనలు పొందుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు స్తుతులు చెల్లించున్నాము తండ్రి. మీరు గొప్ప దేవుడవు, శక్తివంతుడవు, సర్వాధికారివి. మీకు స్తోత్రములు. గడిచిన దినమంతా మీ చల్లనైన రెక్కల నీడలో కాచి కాపాడినందుకు మీకు వందనాలు స్తుతులు చెల్లించున్నాము తండ్రి. మరి యొక్క నూతన దినమును మాకు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రములు. ఈ వేకువనే లేచి ఎందరైతే మీ వాక్యము విని మిమ్ములను అంగీకరించి ఉన్నారో అటువంటి బిడ్డలనందరినీ దీవించండి, ఆశీర్వదించండి. మీ ప్రియబిడ్డల యొక్క అవసరతలు, అక్కరలు, కొరతలు తీర్చండి. ఉద్యోగము లేని బిడ్డలకు ఉద్యోగములు దయచేయండి. వివాహం కాని బిడ్డలకు వివాహములు జరుగులాగానే మీ కృప ఉంచండి. గర్భఫలం లేని బిడ్డలకు గర్భఫలం దయచేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవ దినాలు దయచేయండి. కన్నీటిలో ఉన్న బిడ్డల యొక్క కన్నీరు నాట్యముగా మారులాగానే మీ కృప ఉంచండి. దుఃఖములో ఉన్న బిడ్డలను ఓదార్చండి. వారు కోల్పోయినవన్నీ తిరిగి పొందుకునేలా మీ కృప ఉంచండి. దైవ సేవకులను కాపాడండి. వారి కుటుంబాలను కాపాడండి. వారు చేస్తున్న సేవ నూరంతలుగా ఫలించి అభివృద్ధి చెందులాగున మీ కృప ఉంచండి. యవనస్తులను కాపాడండి. యవన కాలంలో మీ యొక్క సేవ చేసి మీ అందు భయభక్తులు కలిగి ఎటువంటి చెడు వ్యసనములకు బానిసలు కాకుండా మీ కృప ఉంచండి. పిల్లలు తల్లిదండ్రుల మాట విని క్రమశిక్షణ కలిగి భయభక్తులు కలిగి జీవించేలా మీ కృప ఉంచండి. పిల్లల చదువుల్లో తోడై ఉండండి. స్కూల్కి వెళ్ళి ఇంటికి చేరు పర్యంతము దారి ప్రయాణంలో మీ యొక్క కాపుదల దయచేయండి. ఈ కొద్ది మనవులు ప్రభు అయిన యేసుక్రీస్తు పేర వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్. గాడ్ బ్లెస్ యూ.